వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. అనసూయ కామెంట్స్ పైన రాశి ఆగ్రహానికి గురవడం, తను ఒక ఆల్మోస్ట్ 20 minutesతో ఒక వీడియో చేయడం, దాంట్లో రాశి గారు ఫలాలంటూ నన్ను కూడా తప్పుగా మాట్లాడిందని చెప్పి రాశి ఆగ్రహానికి గురవడం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అనసూయ క్షమాపణ చెప్తున్నట్టుగా ఒక వీడియోని కూడా విడుదల చేయడం చూసాం. సో ఏదేమైనా ప్రజెంట్ సిచ్యువేషన్ మళ్ళీ టర్న్ అవుట్ అయిపోయింది. సోషల్ మీడియాలో అనసూయ క్షమాపణ చెప్పారు ఆ కాంటెంట్ విషయం పైన. బట్ రాశి మాట్లాడుతూ తన వీడియోలో తనేదో తప్పుగా మాట్లాడిందని అప్పుడైనా ఒక గురువు స్థానంలో ఉండి జడ్జి స్థానంలో అక్కడ కూర్చొని సాటి మహిళ రోజా ఎందుకు ఈ రకంగా పగలబడి నవ్వుతున్నారు, తను వెంటనే షో ఆప్ అని చెప్పాల్సింది కదా. సో ఇటువంటి విషయాలపైన కొంత ఆగ్రహం వెళ్ళగక్తూ సోషల్ మీడియాలో కూడా రోజా సారీ చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. బాడీ షేమింగ్ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది. రోజా కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్స్ వినబడుతూ ఉన్నాయి. ఇక రాశికి సారీ చెప్పిన అనసూయ ఓ షోలో రాశి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టారు. ఇటీవల అనసూయ రోజాపై రాశి సీరియస్ కూడా అయ్యారు. ఇక రాశికి సారీ చెప్పారు అనసూయ. ఇప్పుడు రోజా కూడా సారీ చెప్పాలని సోషల్ మీడియాలో ఇంకా వివాదం ముదురుతూనే ఉంది. సో ఒకసారి ఇంతకీ రాశి రోజా పైన అనసూయ పైన ఏం మాట్లాడారో చూద్దాం. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. యూ టాక్ టు మీ. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులో నేను ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకండి, అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు ఎందుకంటే పిల్లలు మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసు వేసేస్తున్నారు యూఎస్ లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. బా యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్ గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ జెండర్. ప్లెజెంట్ గా ఉండండి. ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా పట్టేసుకుని సెల్ఫీస్, సెల్ఫ్ వీడియోస్, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూస్. సో ముందుగా రాశి గారు వీడియో పైన రియాక్ట్ అయినప్పుడు, రాశి గారు అంటే మీరే ఉన్నారా, ఇంకెవరు లేరా, ఈ పేరుతో ఎవరు లేరా అనే రకంగా చాలామంది కామెంట్స్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ తన వీడియో విడుదల చేసినాక 2 days తర్వాత ఇందాక నేను చూపించాను పీసీఆర్ మళ్ళీ పేర్చాను అనసూయ సారీ చెప్తూ ఒక మెసేజ్ పెట్టారు. సో ఆ మెసేజ్ కూడా మీకు చదువు వినిపిస్తాను సార్, హోల్డ్ చేయండి. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనం పైన చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. అంటే అనసూయ స్వయంగా ఒప్పుకున్నారు, రాశి గారిని ఉద్దేశించే మాట్లాడాను అని చెప్పి స్వయంగా తన యాక్సెప్ట్ చేశారు అక్కడ. తర్వాత కంటిన్యూషన్లో ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు, అది పొరపాటే, ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. సో చాలా క్లియర్గా రాశి గారిని ఉద్దేశించే తను వ్యాఖ్యానించింది. అంటే జబర్దస్త్లో లేదంటే రియాలిటీ షోస్లో రకరకాల డబుల్ మీనింగ్ డైలాగ్స్తో వచ్చేవన్నీ కూడా ఆ నటీనటులను ఉద్దేశించేనా? డైరెక్ట్గా మీరు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని కార్నర్ చేసే దాని నుంచి మీరు కామెడీని పండించి ఆ తర్వాత డబ్బులు పొందాలని చూస్తున్నారా? సో ఒకటి వ్యక్తిని బాడీ షేమింగ్ జరిగింది అనేది రాశి గారు అంటుంటే అనసూయ గారు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే ఉంది ఆ వీడియోలో. చాలా క్లియర్గా తన సారీ నోట్లో అదే కనిపిస్తోంది. సో మాట్లాడదాం. మనతో పాటుగా పులి సీత గారు జాయిన్ అవుతున్నారు, యాక్ట్రెస్. సో సీత గారు నమస్తే అండి. సీత గారు, వాట్ డూ యూ సే? అంటే ఆ మొదటి రోజు రాశి గారు ఆ వీడియో విడుదల చేసిన తర్వాత రాశి గారు అంటే ఆవిడ ఒక్కడే ఉన్నారా? చాలామంది ఉన్నారు కదా, ఎందుకు తను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? గుమ్మడికాయలు దొంగలవారు అంటే భుజాలు తడుకున్నట్టుగా రాశి గారే మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది అనసూయ అభిమానులు లేకపోతే ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేశారు.
ఇప్పుడు అనసూయ యాక్సెప్ట్ చేసి నేను రాశి గారిని అన్నానని చెప్పి యాక్సెప్టెన్స్ కనిపిస్తోంది. సో దీంట్లో ఇంకా కంటిన్యూయేషన్ లో రోజా గారు కూడా ఉన్నారు, ఒక మహిళగా సాటి మహిళగా అలా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించలేదు అనేది రాశి గారి వర్షన్, అండ్ సోషల్ మీడియాలో కూడా అదే వినిపిస్తోంది. వాట్ డూ యూ సే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆడ అనసూయ గారు నేను రాశి గారిని అన్నానని మళ్ళీ తర్వాత రాశి అంటే ఆవిడొక్కడే ఉంటుందా ఇంకొకరు ఉంటారా అని చెప్పేసి అన్నారు కదా. రాశి గారు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ నేమ్ కి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆ పేరుని తీసుకొని వాడటం జరిగింది. సో ఎక్కడో కామన్ పర్సన్స్ కి రాశి అనే పేరు చాలా మందికి ఉంటుంది, వాళ్ళ పేరు తీసుకుంటే మీకేం వస్తుంది? ఒక నేమ్ ఉన్న పర్సన్ తీసుకుని మాట్లాడితేనే కదా మీ షో వెల్వేట్ అవుతుంది, రైట్? అయితే ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు అపాలజీస్ చెప్పాను మీరు యాక్సెప్ట్ చేయండి అని ఏదైతే ఒక క్రమపద్ధతిగా ఆవిడ పెట్టిన అనసూయ గారు పెట్టిన ఏదైతే ఉందో, ఎందుకు యాక్సెప్ట్ చేయాలి రాశి గారు? మీకు చేసే ఆవిడ బాడీ షేమ్ గురించి చేసే రైట్స్ మీకు ఎక్కడున్నాయి? సో ఇది అట్ ది సేమ్ టైం శివాజీ గారు ఒక మాట చెప్పినందుకు దాన్ని వెంటనే మీరు మహిళా కమిషన్ ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా మీరు మహిళా కమిషన్కి వెళ్ళి ఆయన్ని పిలిపించి మరి ఆయన దగ్గర నుంచి ఇది చేశారు కదా. ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పినటువంటి పద్ధతి రాశి గారు ఎలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అంటే మీకు ఒక న్యాయం అంటే మీరు చేస్తే సంసారము, పక్కన చేస్తే ఇంకొకట, మీరు దాన్ని ఎలా అలా 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 ఎట్లా అనుకుంటున్నారు? మీరు మేము వాళ్ళు చెప్పేం కానీ వాళ్ళు ఓకే చేస్తారు అని, ఇది నడమంత్రం సిరి మీదకి ఎక్కితే వచ్చినటువంటి అహంకార భావం అనమాట. ఇది మనం సొసైటీలో బతుకుతున్నాం, సొసైటీలో ఉన్నాము అని అంటే సొసైటీ ఏది చెప్తే అలా నడుచుకుంటూ పోవాలి. సీత గారు 1 సెకండ్ ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, నరోత్తమ్ గారు, సోషల్ క్రిటిక్. సో నరోత్తమ్ గారు ప్లీజ్ ఒకసారి ఆటోరేట్ ఆన్ చేసుకోండి, మీరు స్క్రీన్ ఆటోరేటేషన్ ఆన్ చేసుకోండి. సో ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్, మీరు ఆటోరేటేషన్ ఆన్ చేసుకోండి. సో సీత గారు ఇప్పుడు ప్లీజ్ కంటిన్యూ. అంటే ఈ సారీని యాక్సెప్ట్ చేయకూడదా? అనసూయ చెప్పిన సారీని యాక్సెప్ట్ చేయకూడదా? ఎందుకు చేయాలి? అసలు ఎందుకు మాట్లాడాలి అలాగా? ఇప్పుడు మరి అట్లా అన్నప్పుడు శివాజీ గారు వెంటనే సారీ చెప్పారు కదా. సారీ చెప్పకుండా ఇంత రాద్ధాంతానికి దారి తీసినప్పుడు ఇప్పుడు ఆవిడ చెప్పిన సారీని రాశి గారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేది నా పాయింట్. ఎందుకు చేయాలి? ఓకే, అంటే మీ ఇష్ట ప్రకారం మీకు ఎంత అధికారం, బాగా డబ్బు, అంత హోదా ఉందని. కానీ ఒకటైతే క్లియర్ అయిపోయింది, ఆ షోలో రియాలిటీ షో అని చెప్తూ వాళ్ళు అప్పుడప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు ఇతరాత్ర మాటలు మాట్లాడతారు చూసారా, అవన్నీ కూడా ఒక పర్సన్ ని ఉద్దేశించి